కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిటీ నియోజకవర్గంలో సంబరాలు అంబరాని అంటారు. గోమతి నగర్లోని మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. జై జై నినాదాలతో క్యాంపు కార్యాలయం హోరెత్తింది. 12 నెలలు ప్రజారంజక పాలనకు 12 కేజీల కేక్ ని కట్ చేసి సిటీ టీడీపీ నేతలు కార్యకర్తలకు పంచిపెట్టారు. హామీల అమలుతో రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఫుల్ జోష్లో పార్టీ క్యాడర్ కనిపించింది. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పండుగల విజయోత్సవ సంబరాలు జరుపుకున్నామన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి సొంత నిధులతో సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నేటికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. స్థానిక నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు గడిచిన ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తను సొంతంగా ఏదైతే మాట ఇచ్చాడో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల మనసులు చూరగొనే విధంగా, కార్యకర్తల మనసులు చూరగొనే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 46 పార్కులు, నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేయడం జరిగింది. ఎన్నో దశాబ్దాల కాలం పాటు ఒక కలగా ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ వాసుల యొక్క సొంత ఇంటి కళ పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆమోదింపజేసి ఈరోజు వారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ మూతబడిపోతే సారు దాని మీద ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలు వెచ్చించి దాన్ని పునఃప్రారంభించడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో దాని రూపుదిద్ది దాని యొక్క పూర్తి బాధ్యతలు అటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు దాన్ని పనిచేసేటువంటి ఎన్సీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత ఈ విద్యా రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి, దేశ విదేశాల్లో సైతం పర్యటన చేసి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తె శరణి గారికి ఆ బాధ్యతలు అప్పజెప్పి పూర్తి స్థాయిలో కేవలం పేదరికమే ప్రామాణికంగా, ఎక్కడ రికమెండేషన్ లేవు, డబ్బున్న వారికి లేదు, కేవలం పేదరికమే ప్రామాణికంగా ఆ స్కూల్లో అడ్మిషన్స్ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఇవే కార్యకర్తలు పోరాటం, కార్యకర్తల కృషి, కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ గారు గెలుపు కొన్ని 25-30 సంవత్సరాల తర్వాత
ఎవరు ఊహించినంత ఎన్నడూ ఎప్పుడు చూడని విందా దాదాపు 72,000 మెజార్టీ పైకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్తున్నారు. దీంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ స్కీమ్ని ఇంటింటికి పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ మూల పెడితే నారాయణ గారు గెలవంగానే రావటమే ఏదైతే ఆగిపోయిన వర్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని పునఃప్రారంభించడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాటర్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఏదైతే 10% ఆగిపోయి ఉందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బస్ షెల్టర్స్ క్లోజ్ చేసి ఏ విధంగా దుర్వినియోగం అయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా పట్టిడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు, దాన్ని ప్రారంభించడం జరిగింది.